హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము గోంగూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన రెసిపీ. పుల్ల పుల్లగా, నోటికి కమ్మగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని మనము సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. మనము పప్పుతో పాటు ఇంగువ వేసుకొని కుక్ చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. 3 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూస్తే మనకి పప్పు ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని మనము పప్పు గుత్తుతో మెదుపుకోవాల్సిన అవసరం లేదు, చాలా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ తాలింపు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనకి ఈ విధంగా పోపు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పోపు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మనం వాడేటప్పుడు అందులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా ఉడికించుకున్న గోంగూర పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు ఒక 2-3 గుప్పెళ్ళు గోంగూర శుభ్రం చేసుకున్నది వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే 2 మినిట్స్లో మనకి మెత్తగా పేస్ట్లా తయారైపోతుంది. ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి ఈ గోంగూరని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం గోంగూరను కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో వాడే కూర కారం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఒకసారి ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో పప్పు గోంగూర ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.